గౌరవ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు అనంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు వారి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారో గుర్తు చేసుకొని మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారు మాట్లాడినటువంటి మాటలు వారికి గుర్తు చేస్తూ ఎస్ బారాస కార్యకర్తలకు మాత్రమే మా సంక్షేమ పథకాలు మేము అందిస్తామని చెప్పినటువంటి వారు ఎవరైతే మా కరీంనగర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఎంఆర్ఓతోని ఆర్డీఓతోని మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వారు వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే సంక్షేమ పథకాలు అందించండి అని చెప్పడం తప్పుగా భావించడం ఒక్కసారి సిగ్గు చేయడం చెప్పి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకు అనంటే మీరు చేసినటువంటి కార్యకలాపాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకే ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను వారికే ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. అంటే గజనీల గతంలో ఫ్లైయాష్ పైన వారు మాట్లాడినటువంటి మాటలు, ఓవర్ లోడింగ్ పైన డబ్బులు వసూలు చేస్తున్నామని చెప్పి, ఎవరో డబ్బులు కడుతున్నారని చెప్పి, కోట్ల రూపాయలు మా చేతులు మారుతుందని చెప్పి మాట్లాడుతున్నటువంటి కౌశిక్ రెడ్డి గారు స్వయంగా ఎన్టీపీసీ వారు మాట్లాడినటువంటి మాటలు మీకు తెలియకపోతే వెళ్ళి అక్కడికి వెళ్ళి సంబంధిత అధికారులు సంప్రదించండి. ఫ్లైయాష్ అనేది ఉచితంగా అందరికీ సరఫరా చేయడం జరుగుతుందని వారు చెప్పినటువంటి మాటలు మీకు విశ్వాసం లేకపోతే, అధికార యంత్రాంగం మీద మీకు ఏమాత్రం నమ్మకం లేకపోతే మీకు రిటర్న్ గా వారు ఇచ్చే అవకాశం ఉంటుంది. అధికార పక్షంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రొవైడ్ చేస్తాం. దయచేసి మీరు గాంధీ భవన్కి రండి, అది మేము ఇస్తాం. దాంతోపాటు మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి గెలిచినా, రెండుసార్లు గెలిచిన, గతంలో వారు ఎంపీఏ గెలిచారు. తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషించే వాటి గురించి మీరు మాట్లాడడం, తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నటువంటి మీరు మాట్లాడడం సిగ్గు చేయడం చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక్కసారి కూడా ఎవరు ఏ విధంగా గెలిచిండ్రో యావత్ తెలంగాణ సమాజానికి కూడా బాగా తెలుసు. దాంతో పాటు మీరు చెప్తా ఉన్నారు నేను బంగారంలో పుట్టిన, బంగారం తిని పెరిగిన అని చెప్పి. మీరు బంగారం ఎందుకంటే అన్నం మానేయండి. మిమ్మల్ని ఎవరు దాన్ని చెప్పారు సార్? దయచేసి మాట్లాడే ముందు స్థాయిని మించి మాట్లాడడం, ఒక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం మానుకోవాలని చెప్పి ఒక బీసీ పక్షపాతిగా ఒక బీసీ మంత్రి గురించి ఏడవ చేస్తూ మాట్లాడడం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. దాంతో పాటు మీరు ఏదైతే మాట్లాడారో లీగల్ నోటీస్ దానికి సంబంధించి దానికి వివరణ ఇవ్వకుండా మీరు గుడికి వస్తారా, వెంకటేశ్వర గుడికి వస్తారా, రాఘవేంద్ర స్వామి గుడికి వస్తారా? గుడిలో అందరికీ సమానమైనటువంటి దేవుడు ఉండే అవకాశం ఉంది. అది మీరు మర్చిపోతే గుర్తు తెచ్చుకోండి. దేవుడిని అందరు నమ్ముతారు, అందరం కూడా విశ్వసిస్తాం. కానీ మీరు ముందుగా మేము అడిగినటువంటి లీగల్ నోటీస్ కు సమాధానం చెప్పి అవాక్కులు చెవాకులు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. దయచేసి ఇప్పటికైనా అబద్ధాల మీద మాట్లాడే మీరు చేసే రాజకీయం మానుకొని ప్రజలకు ఉపయోగపడే ప్రతిపక్షమైనటువంటి పార్టీగా బాధ్యతాయుతంగా మెలగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. దాంతో పాటుగా మీరు అవాక్కులు చవాకులు మళ్ళొకసారి పొన్నం ప్రభాకర్ గారి పైన మాట్లాడితే సహించే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే రకంగా హెచ్చరిస్తా ఉన్నాం. మాటలు మాట్లాడే ముందు వక్రీకరించి మాట్లాడొద్దని చెప్పి బాధ్యతగా ఉన్నటువంటి పదవులు ఉన్నటువంటి మీరు ఆ విధంగా మాట్లాడడం సమంజసం కాదు. కాబట్టి దయచేసి విజ్ఞతతో, వివేకంతో ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి మీకు సమన్వయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తస్మాత్ మళ్ళొకసారి నోరు జాగ్రత్తలైతే బాగున్నది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన.